ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి ఈ 3 పూజా రహస్యాలు తెలిస్తే చాలు గురు అనుగ్రహం సులభంగా పొందవచ్చు. ఇది మీకు తెలుసా? గురువుని ఇలా పూజిస్తే జాతకంలో గురుదోషం పోతుంది. ఈ ఒక్క పౌర్ణమి రోజున చేసే ఒక్క పూజ ఒక సంవత్సరం పూజతో సమానమంటే నమ్ముతారా? ఈసారి ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి జూలై 29, 2026 బుధవారం. పౌర్ణమి తిథి జూలై 28 సాయంత్రం 6:18 నుండి జూలై 29 రాత్రి 8:05 వరకు ఉంటుంది. ఈ వీడియోలో గురు అనుగ్రహం కోసం 1 గ్రంథ పూజ, 2 బీజ పూజ, 3 గుప్త గురు తర్పణం పూజ అనే రహస్య పూజా విధానాలు తెలుసుకోబోతున్నారు. ఎవరికీ చెప్పనివి, అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి రహస్యాలలో మొదటిది, గురు పౌర్ణమి రోజు వ్యాస మహర్షిని ఎందుకు పూజించాలి? వ్యాసుడు ఫోటో ఇంట్లో ఉండదు కదా, ఎలా పూజించాలి? చదువుకుంటున్న పిల్లలకి గురు అనుగ్రహం చాలా అవసరం. వారు ఎలా పూజించాలి? వ్యాస మహర్షిని అత్యంత సులభంగా, సమయం లేకున్నా, తక్కువగా ఉన్న, ఆరోగ్యం సహకరించకపోయినా, చదువుకుంటున్న పిల్లలైనా సరే అత్యంత సులభంగా చేసుకొని గురువు యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి? ఈ ఆసక్తికరమైన విషయాలన్నిటినీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. సులభం సుగంధం అనంత ఫలితం ఛానల్కి స్వాగతం. ఆషాఢ పౌర్ణమి అంటారు, కానీ దీని అసలు పేరు వ్యాస పౌర్ణమి. వేదాలను రాసిన ఆది గురువు పుట్టినరోజు ఇదే. గురు పౌర్ణమి అంటేనే వ్యాస పౌర్ణమి. ఆ రోజు వ్యాస భగవానుణ్ణి పూజిస్తే సకల గురువులను పూజించినట్లే. ఇక మన మొదటి రహస్య పూజా విధానము, ఇంట్లో వ్యాసుడి ఫోటో ఉండదు కదా, ఎలా పూజ చేయాలి అని ఈ ప్రశ్న చాలామందికి ఉంది. ఫోటో లేకుండా పూజ చేసే ఈజీ విధానము గ్రంథ పూజ. వ్యాసుడికి విగ్రహం అక్కర్లేదు. ఆయనే వేదాలను, పురాణాలను ఇచ్చాడు కాబట్టి పుస్తకమే ఆయన రూపం. ఏం చెయ్యాలి? ఒక పీట మీద పసుపు వస్త్రం వేసి దాని మీద ఏదైనా ఒక పుస్తకం, భగవద్గీత లేదా తెల్ల కాగితాల నోట్బుక్ పెట్టి, అదే వ్యాసపీఠం. దాని మీద కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు వేయండి. మంత్రం ఓం శ్రీ వ్యాసాయ నమః అని 27 సార్లు చెప్పాలి. ఇది చాలు, వ్యాస భగవానుడు మీ ఇంట్లోకి వచ్చినట్టే. ఇక 2 సులభమైన బీజ పూజ. విద్యార్థులు, ఉద్యోగం చేసే వాళ్ళకి, జ్ఞానం సంపాదించాలనుకునే వాళ్ళకి అయస్కాంతంలా పనిచేస్తుంది. ఒక తెల్ల కాగితం మీద పసుపుతో ఒక చిన్న త్రిభుజం వేసి మధ్యలో ఐ అనే అక్షరం రాయాలి. ఇది వ్యాస బీజం, సరస్వతి బీజం. దాని ముందు ఒక నెయ్యి దీపం పెట్టాలి. ఈ మంత్రాన్ని 108 సార్లు చేయాలి. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం గురుభ్యో నమః. తరువాత ఆ కాగితాన్ని మీ పుస్తకంలో లేదా మీ పూజా మందిరంలో లేదా మీ బ్యాగులో పెట్టుకోవచ్చు. మీ జ్ఞానం గ్రోత్ పెరుగుతుంది. ఇక చివరిది, 3వది అత్యంత సులభమైనది. సమయం, వయస్సు, ఆరోగ్యం సహకరించకపోయినా వాళ్ళు కూడా ఎంతో తేలిగ్గా చేసుకునే విధానం, గుప్త గురు తర్పణం. పూజ చేసే విధానము రహస్య మానసిక పూజ. ఎవరికీ తెలియకుండా ఇది అసలైన రహస్య విధానం. బయట ఆడంబరం లేదు, అంతా మనస్సులోనే. గురు పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటల తర్వాత తూర్పు వైపు కూర్చొని కళ్ళు మూసుకోవాలి. మీ మనసులో వ్యాసుడు తెల్లటి వస్త్రాలతో
కూర్చున్నట్టు ఊహించుకోవాలి. మనసులోనే ఆయన పాదాలకు నమస్కారం చెయ్యాలి. ఈ ఒక్క వాక్యం మనసులో 11 సార్లు అనుకోవాలి. నా తెలివికి, నా దారికి కారణమైన గురువులందరికీ కృతజ్ఞతలు. ఇది కృతజ్ఞతా పూజ. ఇది ఏ ఫోటో కంటే శక్తివంతమైనది. దీన్నే గుప్త గురు తర్పణము అంటారు. అందరి గురువు వ్యాసుడే. ఆయన్ని తలుచుకుంటే చాలు, మన జీవితంలో అజ్ఞానం పోతుంది. ఆషాఢ పౌర్ణమి అంటే కేవలం పౌర్ణమి కాదు, ఇది గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి కూడా. ఈ రోజున దాగి ఉన్న 6 మహారహస్యాలు అనే సిరీస్ మన ఛానల్లో రాబోతుంది. అందులో భాగంగా ఇది మొదటిది. గురు పౌర్ణమి విశిష్టత అంటే ఏమిటి, ఇక మిగిలినవి సాయిబాబా గారిని ఎలా పూజించాలి, గురు పౌర్ణమి రోజు ఆషాఢంలో శివుడు నిద్రపోతాడా, అలాగే లక్ష్మీనారాయణల అనుగ్రహం కోసం ఏం చెయ్యాలి, చంద్రుణ్ణి పౌర్ణమి రోజు ఎలా పూజ చెయ్యాలి, పార్వతీదేవి శివుడి కోసం రహస్యంగా చేసిన పూజ ఏంటి, ఇలాంటి ఎన్నో విశేషాలతో సిరీస్ రాబోతున్నాయి. ఈ 6 రహస్యాల పూర్తి వివరాలు త్వరలో మన ఛానల్లో ఫుల్ వీడియోగా వస్తాయి. మిస్ అవ్వద్దు. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.